హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. పుల్లగా కారంగా వేడి వేడి అన్నంలో తింటుంటే అదిరిపోయే గోంగూర బోటి కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. కుక్కర్లో చాలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న బోటిని 4-5 సార్లు ఉప్పు పసుపు వేసి నీసు వాసన పోయేంత వరకు బాగా కడుక్కొని వేసుకోండి. సగం స్పూన్ వరకు పసుపును వేసుకోండి. 1 స్పూన్ ఉప్పును వేసుకోండి. సగం స్పూన్ కారం వేసుకోండి. సగం స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా బోటికి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లను వేసుకుని నీళ్ళల్లో బోటి బాగా మునిగేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వరకు రానివ్వండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 గరిటెల వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 2 కట్టెల వరకు గోంగూరను తీసుకోండి. గోంగూర ఆకులన్నీ శుభ్రంగా వలుచుకుని 2-3 సార్లు నీళ్ళలో బాగా కడుక్కోండి. నీళ్ళు అస్సలు లేకుండా కొద్దిగా తడి ఆరేక గోంగూర ఆకులను నూనెలో వేసుకోండి. లేదంటే గోంగూర ఆకులు చిటపటలాడతాయండి. గోంగూర మొత్తం కూడా బాగా ఉడికేంత వరకు కలుపుకుంటూ 2 వైపులు ఆకులను బాగా తిప్పుకుంటూ వేగనివ్వండి. ఒక 5 నిమిషాల వరకు గోంగూర ఆకులను ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గాక ఒక మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు పిక్కలను కడుక్కొని వేసుకోండి. సగం టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోండి. చింతపండు ఉప్పు కూడా గోంగూరలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల వరకు చింతపండును ఉప్పును గోంగూరలో బాగా కలిసేలాగా మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత గోంగూర పేస్ట్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా మారాక దీనిని ఒక పక్కకు ఉంచుకోండి. 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసుకొని మన బోటి మొత్తం ఉడికిందో లేదో ఒకసారి బాగా కలుపుకొని చూసుకోండి. బోటి పూర్తిగా ఉడికాక దీనిని కూడా ఒక పక్కకు ఉంచుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 గరిటెల వరకు నూనెను వేసుకోండి. నాన్ వెజ్ వంటల్లో నూనె ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే రుచికరంగా ఉంటుంది. 3 గరిటెల వరకు నూనెను వేసుకున్నాక నూనెను బాగా వేడవనివ్వండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు దోర బంగారు రంగులోకి మారేంత వరకు కలుపుకుంటూ బాగా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా దోర బంగారు రంగులోకి మారాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నుండి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుతూ వేగనివ్వండి. ఒక చిన్న సైజ్ టమాటీని చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి. 6-7 పచ్చిమిరపకాయలను చిన్నగా ఘాటు పెట్టుకుని వేసుకోండి. టమాటీలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా బాగా వేగాక గుప్పెడంత కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులను 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వేసుకోండి. కొత్తిమీర పుదీనా ఆకులను కూడా కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. మనం బోటి ఉడికించినప్పుడు గోంగూర పేస్ట్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకుని కొద్దిగా వేసుకోండి. ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవారైతే మీ రుచికి తగినట్టుగా కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా ఉప్పు కారం పసుపు కలిసేలాగా కలుపుకొని సగం స్పూన్ ధనియా పొడిని వేసుకోండి. సగం స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి.
ముందుగానే మనం ఉడికించి ఉంచుకున్న బోటి ముక్కలను ఇప్పుడు కూరలో వేసుకోండి. బోటి ముక్కలకు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు బాగా కలుపుతూ వేగనివ్వండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న గోంగూర పేస్ట్ని బోటి కూరలో వేసుకోండి. గోంగూర పేస్ట్ అంతా కూడా బోటి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. బోటి ముక్కలు పూర్తిగా ఉడికాక మాత్రమే గోంగూర పేస్ట్ని వేసుకోండి. లేదంటే గోంగూరలో చింతపండులో ఉండే పులుపుదనం వల్ల బోటి ముక్కలు ఉడకవండి. కాబట్టి పూర్తిగా ఉడికిన బోటి ముక్కల్లో మాత్రమే ఈ గోంగూర పేస్ట్ని వేయండి. గోంగూర పేస్ట్ అంతా కూడా బోటి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకున్నాక 10 నిమిషాల వరకు గోంగూర ఫ్లేవర్ అంతా కూడా బోటి ముక్కల్లోకి వెళ్ళేలాగా కలుపుకుని కొద్దిగా నీళ్ళను వేసుకుని నీళ్ళల్లో గోంగూర బోటి కూర పూర్తిగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఈ విధంగా నూనె పైకి తేలేక గోంగూర బోటి కూరనంతా బాగా కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. వేడి వేడిగా పుల్లపుల్లగా కారం కారంగా అదిరిపోయే ఈ గోంగూర బోటి కూరను వేడి వేడి అన్నంలో తింటే ఖచ్చితంగా 2 ముద్దలు ఇంకా ఎక్కువే తింటారండి. అంత రుచికరంగా అదిరిపోయే ఈ గోంగూర బోటి కూరను తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. బోటి కూర అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక వీకెండ్ ఈ గోంగూర బోటి కూరను ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా తినిపియండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలను చూడడానికి త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మీలో ఎంతమందికి ఈ గోంగూర బోటి కర్రీ అంటే ఫేవరెట్ కర్రీనో తప్పకుండా లైక్ చేసి చెప్పండి.